దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు ప్రవక్త అని ఎవరెవరు మనకు బయలుపరిచారు. యేసు ప్రభు కూడా నేను ప్రవక్తనే అని చెప్పుకున్నాడు. మనము యేసు దేవుని తరపు నుండి వచ్చిన ప్రవక్త. దేవుని మాటలను మనకు బయలుపరచుటకు, ఆయన మాటలను, దేవుని మాటలను బోధించుటకు, దేవుని మార్గాల్ని మనకి చూపించుటకు, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చిన ఒక ప్రవక్త. ప్రవక్త ప్రవచించకుండా మానడు. అందుకే యేసు ప్రభు ప్రవచించాడు. కనుక యేసు ప్రవక్తగా మనము లేఖనాల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఆ ప్రవక్త అనే మాటలు పలికారు మనం చక్కగా మాట్లాడుకుందాం. చూడండి, లేఖనాలను మనం చూసినట్లయితే మత్తయి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనంలో 2వ వాక్యం నుండి మనం చదువుకుందాం. మోషే యేసుక్రీస్తుని గురించి ప్రవక్త అని చక్కగా బయలుపరిచారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము మోషే దేవుని సేవకుడైన మోషే యేసుక్రీస్తుని గురించి ప్రవక్తని చక్కగా బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, 18వ ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనంలో 2వ వాక్యం నుండి చదువుకుందాం. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలను నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఎవరైతే వినరో వారిని గురించి విచారణ చేస్తాడంట. ప్రవక్త దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, దేవుని గురించి బయలుపరచడానికి దేవుడు పంపించిన ప్రవక్త యేసు ప్రభు. కనుక మోషే ద్వారా దేవుడు బయలుపరిచారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ సహోదరులలో నా వంటి ప్రవక్త అంటే లేవి గోత్రంలో పుట్టాడు మోషే, యోధా గోత్రంలో పుట్టాడు యేసు ప్రభు. అందుకే మీ సహోదరుల్లో నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పంపిస్తాడు. అతని నోట్లో దేవుని మాటలు ఉంటాయి. అతని మాట ఎవరైతే వినరో వారిని నేను విచారణ చేస్తానని చెప్పాడు. కనుక యేసు ప్రభు ప్రవక్త అంటే ప్రవచించువాడు, దేవుని గూర్చి ప్రవచించువాడని అర్థము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఇచ్చిన సాక్ష్యము ప్రవక్త అని. మనము లేఖనాలు చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము మనము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. 21 10వ వచనము. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోనే నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూసా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములోనికి వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు, యెరూషలేం పట్టణంలో ఉన్న యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ కూడా ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. జనసమూహము ఈయన గలిలయలోనే నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రవక్త కనుక అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చిన ప్రవక్త. కనుక యేసు ప్రభు ప్రవక్తని కూడా మనము, దేవుని తరపున వచ్చిన ప్రవక్తని కూడా మనం తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి ఒక లేఖన భాగంలో చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం మనం కూడా చదువుకుందాం. చూడండి, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా
ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను. విశ్రాంతి దినం చాలా ముఖ్యమైనది. ప్రేమ దేవుని పిల్లలారా, విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించకుండా శనివారం విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారమున దేవుడు యేసును లేపెను. శనివారం విశ్రాంతి దినం చాలా ముఖ్యమైనది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇదిగో, యేసు ప్రభు విశ్రాంతి దినమున బోధించడానికి దేవుని ఆలయంలోకి వెళ్తున్నాడు. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించింది. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిది. యేసు ప్రభు బోధకుడు కదా, ప్రవక్త, బోధించే ప్రవక్త, దేవుని నామాన్ని గురించి దేవుని రాజ్య సువార్త ప్రకటించే ప్రవక్త, బోధకుడు ఈయన. ఈ ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, అతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా, అతని సహోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా. అంటే మరియమ్మ యోసేపులకి యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇంకా శారీరపరంగా 4 మగపిల్లలు పుట్టారు, ఇంకా ఆడపిల్లలు పుట్టారు అని చెప్పి చూడ, అతని సహోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. మరియమ్మ యోసేపులకు పుట్టిన వారిలో ఇంత జ్ఞానం, ఇంత తెలివి ఎవరికి లేదే. వారు ఎవరితో పడితే వాళ్ళతో గలలయలో అన్ని జనులతో సహవాసం చేస్తారంట. మరియమ్మ యోసేపులకు పుట్టిన తక్కువ వాళ్ళు, యేసు ప్రభు తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళకి యేసు ప్రభు వాళ్ళతో అంటారు, మీరు గలలయ ప్రాంతంలో అన్ని జనులతో సహవాసం చేస్తున్నారు అంటాడు యేసు ప్రభు. అన్ని జనులతో సహవాసం చేయకూడదు, గొంతుకు ఉరి తెచ్చుకుంది. ఆ విధంగా ఇక్కడ యేసు ప్రభుని అంట వాళ్ళు అభ్యంతరం, ఇతనికి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపడి, ఇతని సహోదరులు మనం తెలుసుకున్నాం కదా, మనకు తెలుసు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం లేదే, వాళ్ళకి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము, వడ్లవాని కుమారుడు కాదా అని చెప్పుకుంటా అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. నిజంగా చెప్పేది కరెక్టా ఈయన చెప్పేది? ఈయన దేవుని గురించి, దేవుని రాజ్య స్వార్థను గురించి, తండ్రిని గురించి ప్రకటిస్తున్నాడు, ఈయన నిజమేనంటారా? ప్రవక్త గలిలయలో నుండి ఒకడు వస్తాడా అని వీళ్ళకి అనుమానాలు వచ్చేసినప్పుడు అందుకు యేసు అంటున్నాడు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనో ఘనహీనుడు కాడని చెప్పాను. చూసారా, తన ఇంటిలోనే, తన దేశంలోనే, తన బంధువుల్లోనే ఘనహీనుడు. అందుకే యేసు ప్రభువుని ఆయన సహోదరులైనను ఆయన మాట యందు నమ్మిక ఉంచలేదు. 12 గోత్రాల వారు కూడా దేవుని కుమారుడిని, నేను తండ్రి నన్ను పంపించాడు, తండ్రి రాజ్య సువార్త నేను ప్రకటిస్తున్నాను, నా మార్గంలో నడిస్తే మీరు నిత్యజీవానికి వారసులు అంటే వారు నమ్మల అపవాది వారులు జొరబడి ఆయన మాటలు లేఖనాల్లో ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలు ఉన్నాయి కదా, ముందుగానే ప్రవచించారు యేసుక్రీస్తుని గురించి. మోషే ప్రవచించారు, యెషయా ప్రవక్త ప్రవచించారు, బిలాము ప్రవచించారు. ఈ విధంగా ప్రవచించినా కూడా ప్రేమ దేవుని బిడ్డలారా వాళ్ళు ఎవరు నమ్మలేదు, యూదులు నమ్మలేదు. కనుక ప్రవక్త తన ఇంటిలోనూ తన దేశంలోనూ తన బంధువుల్లోనే ఘనహీనుడు అని, అందుచేత యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థత పరచుట తప్ప మరి ఏ అద్భుతములను ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడెను. ఇన్ని అద్భుతకార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందిస్తున్నానని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇతను ప్రవక్త అని మోషే ద్వారా మనకి మోషే ప్రవక్త ప్రవచించారు. నా వంటి ప్రవక్త అన్నాడు. మోషే కూడా ప్రవక్తే, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే ప్రవక్త. యేసు ప్రభు కూడా నా తండ్రి రాజ్య సువార్తను రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చిన ప్రవక్త. కనుక ప్రవక్తని మనం తెలుసుకోవాలి, కానీ మనకు మనసుకు నచ్చినట్లుగా దేవుడని మనకు మనసుకు నచ్చినట్టు పెట్టకూడదు, దేవుడు అనకూడదు. దేవుడు అద్వితీయ దేవుడు, ఒక్క దేవుడే మనకి, ఒకే ఒక దేవుడు, అద్వితీయుడు, 2 లేనివాడు, ఒక్కడే దేవుడు.
ఈ దేవుని గురించి మనకి చక్కగా మన దేవుని బిడ్డలరా, మరి యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు. మన తండ్రి, మీ తండ్రి పరలోకమందు ఉన్నాడు, ప్రార్థన కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని నేర్పాడు. యేసు ప్రభు చక్కగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. గొర్రె అంటే దేవుని మాటకు లోబడిన గొర్రె. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని మాటకు లోబడరు. అందుకే మేకలో మేకపోతులు, ఆవులు ఆవులు కూడా చూసారా, మేకలో మేకపోతులు. కనుక ప్రేమ దేవుని బిడ్డలు మనం మేకల్లో కలవకూడదు, గొర్రెల్లో కలవాలి. దేవుని మాట వినేవారుగా ఉండాలి. దేవుని మాట ఇతడు నా ప్రియకుమారుడు అని చెప్పేశాడు. ఇతడు ప్రవక్త అని మోసే ద్వారా కూడా బయలుపరిచాడు. దేవుడేగా మోస సేవకుడు. అది మోసే దేవుని సేవకుడు కదా, మోసే దేవుని సేవకుడు కదా, ప్రవక్త నా వంటి ప్రవక్త అని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు దేవుని కుమారుడు, ప్రవక్త కూడా. ఇంకా మరి లేఖనాల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము ఇక్కడేం చెప్తున్నారు చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకుందాం. ఆ గడిలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థతపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్లదు. నేను యెరూషలేములోనే ఉంటా. ఏ రోజు చంప చూడాలంటే ఆ నక్కతో చెప్పండి. నా సమయం రాకపోతే, నా సమయం దేవుడు నాకు సమయం అనుగ్రహించారు. ఆ సమయం రాకుండా ఏ రోజు నన్ను ఏం చేయలేడు, ఆ నక్కతో మీరు చెప్పండి అని చెప్పేసి ప్రవక్త యెరూషలేమునకు వెలపల అంటే యెరూషలేము, ఆ యొక్క యెరూషలేము పట్టణంలో నుండి బయటకు వెళ్ళి చావుడు ప్రవక్త యెరూషలేములోనే చనిపోవాలి. వెలపల నశింప వల్లపడదు. యెరూషలేము పట్టణము, ఇక్కడ యూదులు 12 గోత్రాలు వీరే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఆ యొక్క విగ్రహ సంబంధమైన అపవిత్రమైన కార్యాలను నేర్చుకొని వచ్చారు. దేవునికి ఇష్టం ఉండదు విగ్రహారాధన. అంటే దేవుడు విగ్రహారాధన ఇష్టపడ్డు, దేవతలు దేవుళ్ళని ఇష్టపడ్డు. ఎందుకంటే దేవుడికి ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడికి తెలుసు, యేసు ప్రభుకి కూడా తెలుసు. అందుకే యేసు ప్రభుని అంటది, నువ్వు దేవుని కుమారుడు అయితే దానికి తెలుసు. ఎందుకంటే అది అబద్ధపడదు. పరలోకములో దేవుని దూతలు పరలోకములో ఉన్నప్పుడు అక్కడ గడసర్పము, అపవాది అని సాతాను అని పేరు కలిగిన ఆ గడసర్పము ఆ లూసిఫర్లో జొరబడింది. ప్రధానత్వం ఇవ్వబడి అక్కడ మంచి సింగర్ అనమాట. ఆమె రెక్కలాడిస్తే మ్యూజిక్లు వస్తాయి, సింగర్ పాటలు పాడి అందరిని మైమర్పిస్తుంది, దేవుడు కూడా మైమర్చిపోతాడు. అలాంటి సింగర్లో ఈ గడసర్పము, ఈ దయ్యము, ఈ చీకటి, ఈ అపవాది జొరబడి అంటే దయ్యం పట్టింది లూసిఫర్కి. అక్కడ ఆ దేవుని మీద తిరుగుబాటు చేపించి అక్కడ కొంతమంది దేవదూతలని పార్టీ కట్టించి దాని తరపున ఆ లూసిఫర్, దెయ్యం పట్టిన లూసిఫర్ కొంతమంది దేవదూతల్ని ఆమె వశపరుచుకుంది, కొన్ని కోట్ల మందిని. అప్పుడు దేవుడు అక్కడ నువ్వు యుద్ధం చేయి, యుద్ధంలో నేను గెలుస్తాను, నువ్వు గెలుస్తావు. అక్కడ యుద్ధం చేసిన తర్వాత పరలోకం నీదో నాదో తెలుసుకున్నావు అంటే సరే యుద్ధములని మిఖాయేలుని పంపిస్తాడు. మిఖాయేలు అంటే యుద్ధం చేయటానికి దేవుడు మిఖాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు, దేవదూతని. మిఖాయేలు వచ్చేసి యుద్ధం చేసిన తర్వాత ఆ గడసర్పము ఆ లూసిఫర్కి పట్టిన ఆ గడసర్పము, ఆ దయ్యము, ఆ లూసిఫర్ ఓడిపోయింది. దాని సమూహం కూడా ఓడిపోయి కిందకి నెట్టివేయబడ్డారు. అందుకనే ఈ భూమి మీద కోట్ల పరలోకం నుండి వచ్చిన ఆ రేసి రెక్కలు కలిగిన దేవదూతలు ఈ భూమిలో కోట్ల మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే యేసు ప్రభువుకి తెలుసు, దయ్యానికి కూడా తెలుసు. అక్కడే ఉంది కదా, అక్కడ ఉండింది కదా, దేవుని కుమారుడిని చూసిందిగా. అందుకనే అక్కడ ఉంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కిందకి నెట్టివేయబడిన ఈ యొక్క దేవదూతలే ఈ లోకంలో ఏలుబడి చేస్తూ ఆయన 3 వంశులు వారి 4 దిక్కుల వారిని, వీలైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల్లో కూడా చొరబడింది. ఎందుకంటే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ 70 మంది వెళ్ళి 430 సంవత్సరాలకి కొన్ని లక్షల మంది అయ్యారు. 6 లక్షల కాలు బలమే,
కొన్ని లక్షల 40 లక్షల మంది దాకా అయితే వారందరూ కూడా అక్కడ ఆ దేవతల్ని, ఆ దేవుళ్ళని, ఆ విగ్రహాలని అయ్యే చూశారు. వాళ్ళు దేవుడిని ఎట్లా ఆరాధించాలో వాళ్ళకి తెలియదు. అంటే ఇంకొక దేవుడు అక్కడ ఆరాధించబడటానికి లేదు. వీరు అక్కడికి పోయినప్పుడు పరుగు దేశం నుంచి వచ్చిన ఈ గొర్రెల కాపర్లు వీళ్ళని వారు బానిసలుగా వాడుకున్నారు. అంతే చులకనగా చేసుకున్నారు. అందుకే దేవుడు బాగా తీర్పు తీర్చి అక్కడి నుండి ఆయన ప్రజలను బయటకు తీసుకొచ్చారు. అంత సమర్థుడు మన దేవుడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రవక్త యెరూషలేమునకు వెలపల నశింప వల్లదు ప్రవక్త అని యేసు ప్రభువు చెప్పుకున్నాడు. ఇంకా మరి నువ్వేమంటావు? దేవుడు అంటావా? దేవుడు అంటున్నారా? దేవుడు అనమాకండి, మీరు అపవాది సంబంధులు అయిపోతారు. అపవాదే నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అని యేసు మమ్మల్ని నశింపజేయి వచ్చితవా? చూసారా, దేవుని కుమారుడు యేసు అననే దయ్యాలే సాక్ష్యం ఇస్తావండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుంటున్నాంటుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పేతురు చక్కగా చెప్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీవు. చూసారా, ఆ కనుక ఆయన పిల్లలకి ఆత్మ సంబంధులకి తెలుసు దేవుడు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు. యేసు ప్రవక్త అని కూడా ఆత్మ సంబంధులకి తెలుసు. శరీర సంబంధులకి దేవుడు యేసు, శరీర సంబంధులకి దేవుడు, ఆత్మ సంబంధులకి దేవుని కుమారుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రవక్త. చూసారా, లేఖనాల్లో మనకి ఈ విధంగా చక్కగా యేసు ప్రభుని గురించి మనకు బయలుపరిచారు. కనుక ఏ విషయంలోనైనా కూడా మనము దేవుడు అనకూడదు, దేవుని కుమారుడు. దేవుని గణపరచాలి. కుమారుడు ద్వారా మనకు రక్షణ, విమోచన. కుమారుడు ద్వారా నిత్య జీవనకు మనం మనసులో ఉంటకు దేవుడు తన కుమారుని మధ్యవర్తిగా పంపించాడు. దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు అని చక్కగా లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము మనం నడుచుకోవాలి. కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా దేవుడే, ఆయనే ఈడకొచ్చాడు, ఆయనే ఈయన త్రియాక దేవుడు అనకూడదు. ఒక్క దేవుడే, అద్వితీయ దేవుడి గురించి కూడా మీకు బయలుపరుస్తా. ఒక్కడే దేవుడు, అద్వితీయ దేవుడే. యేసు ప్రభువే బయలుపరుస్తున్నాడు మన దేవుడు అద్వితీయ ప్రభు అని. ప్రభు అంటే పెద్ద అక్షరాలతో రాయబడిన ప్రభు అంటే యెహోవా అని చదవాలి కొత్త నిబంధనలో. కనుక నీవు నేను మనందరం కూడా యేసు ప్రవక్తని, దేవుడు పంపించిన పరిశుద్ధ ప్రవక్తని, దేవుని మాటలను, దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క సత్యాన్ని బయలుపరిచి మనకి ప్రకటించడానికి వచ్చిన పరిశుద్ధ ప్రవక్తని మనం తెలుసుకుందాం. ప్రవక్త యెరూషలేములో తప్ప వెలపల నశించటానికి వీలు లేదు. యెరూషలేములోనే చనిపోవాలి. నశించిపోయిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళి శిష్యులతో చెప్తున్నారు, శిష్యులతోటి నశించిపోయిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించండి, మీరు సిద్ధపడండి అని వారికి ప్రకటించండి అని చెప్పాడు. శిష్యుల్ని సిద్ధపరచుకున్నాడు యేసు ప్రభు. ప్రవక్త తన దేశంలో, తన ఇంటిలో, తన కుటుంబంలోనే ఘనహీనుడు. కనుక నీవు నేను మనందరం కూడా వారు అనుమానించినట్లుగా మనం అనుమానించకూడదు. యేసు దేవుని ప్రవక్త, పరిశుద్ధ ప్రవక్త. మనం సిద్ధపడదాం. ఆ ప్రవక్త చెప్పిన మాటల ప్రకారం నడుచుకొని, ఆ ప్రవక్త చూపించిన మార్గంలో నడుచుకొని, ఆ ప్రవక్త చెప్పిన సత్యంలో మనం నడుచుకొని, మనము నిత్య జీవనకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.